ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేని వాళ్ళు అన్ని టెస్టులు చేయించుకొని అనవసరంగా ఆందోళన పడొద్దు. కేవలం ఖచ్చితంగా ఒక 4 టెస్టులు మాత్రమే చేస్తాను. వాటిని ఏ ఇంటర్వ్యూస్లో చేసుకోవాలో కూడా చెప్తాను. HbA1c ఇది గత 3 నెలల్లో మీ యొక్క డయాబెటిక్ ప్రొఫైల్ ఎలా ఉందన్నది చూపిస్తుంది. దీన్ని బట్టి ప్రీ డయాబెటిక్కా డయాబెటిక్కా అసలు డయాబెటిక్ కాదనేది తెలుస్తుంది. కాబట్టి దాన్ని బట్టి మీరు వైద్యుని సంప్రదించవచ్చు. ఇది ప్రతి 3 నెలలకు ఒకసారి ఖచ్చితంగా మీరు చేయించుకోవాలి. ఎక్స్పెషల్లీ 30 ఏళ్ళు దాటిన వాళ్ళు ప్రతి ఒక్కరు ఖచ్చితంగా చేయించుకోవాలి. పాయింట్ నెంబర్ 1. రెండోది లిపిడ్ ప్రొఫైల్. ఈ లిపిడ్ ప్రొఫైల్ అనేది ఏంటంటే చెడు కొలెస్ట్రాల్ ఎంత ఉంది, మంచి కొలెస్ట్రాల్ ఎంత ఉంది, ట్రైగ్లిజరైడ్స్ ఎంత ఉన్నాయన్న దానికి సంబంధించి ఇది ఒక రిపోర్ట్ ఇస్తుంది. దీన్ని బట్టి మనం అన్ని పారామీటర్స్ నార్మల్గా ఉంటే పర్వాలేదు, కొంచెం ఏమైనా తేడా ఉంటే మనం వెంటనే హార్ట్ స్పెషలిస్ట్ని కలవాలి. ఎందుకంటే హార్ట్ అటాక్ కారణం అయ్యేది ప్రధానంగా కొవ్వే కాబట్టి అందులో ఉన్న ట్రైగ్లిజరైడ్స్ వాటి బట్టి డాక్టర్లు మందులు సజెస్ట్ చేస్తారు. లేదంటే అటు ఈసీజీ 2DAకో TMT టెస్టులు చేసి దాని తగ్గట్టు మీకు మందులు ఇస్తారు. మూడోది లివర్ ఫంక్షన్ టెస్ట్. లివర్ ఫంక్షన్ టెస్ట్లో పారామీటర్స్ అన్ని బాగానే ఉంటే సమస్య లేదు. ఒకవేళ ఏమైనా తేడా ఉంటే దానికి సంబంధించి ఫ్యాటీ లివర్ ఉందా లేదా ఎండోస్కోపీ చేయించుకోండి డాక్టర్లు సజెస్ట్ చేస్తారు. అలాగే 4వ కీలకమైనది కిడ్నీ ప్రొఫైల్. కిడ్నీ ప్రొఫైల్కి సంబంధించి క్రియాటిన్ ఎంత ఉంది ఏంటి ఉన్నదన్న దానిపైన ఒకవేళ ఏమైనా తేడా ఉంటే కిడ్నీ స్పెషలిస్ట్ దానికి తగ్గట్టు మందులు కానీ మిగతావి కానీ సూచిస్తారు. ఈ 4 టెస్టులు మాత్రం ఖచ్చితంగా ఆరోగ్యంగా ఉన్న వాళ్ళు చేయించుకుంటే ఉత్తమం. మిగతా అన్ని టెస్టులు చేసుకుని హెడేక్ పడాల్సిన అవసరం లేదు. మీరు ఎండలో ఉండి కొంచెం మంచి ఆహారం తీసుకుంటే డి విటమిన్ ఆటోమేటిక్గా లభిస్తుంది. పాలకూర, బచ్చల కూర, అలాగే పుట్టగొడుగులు, యాపిళ్ళు, జామ, అలాగే మన నాన్ వెజ్ తినేవాళ్ళు ఎక్కువ తినేవాళ్ళు డి విటమిన్ అనేది ఆటోమేటిక్గా వస్తుంది. కాబట్టి దానికోసం ఆందోళన పడాల్సిన అవసరం లేదు. ఇక B13 కూడా మంచిగా కాయగూరలు అన్నీ తింటే అవన్నీ ఆటోమేటిక్గా విటమిన్స్ వస్తాయి. కాబట్టి ప్రతి దాన్ని అనవసరంగా ఆందోళన పడి టెస్టులు ఏవి చేయించుకోవద్దు. ప్రధానంగా ఆరోగ్యంగా ఉన్న వాళ్ళు ఈ 4 టెస్టులు చేయించుకోండి సరిపోతుంది. HbA1c అనేది 3 నెలలకి, మిగతా టెస్టులు 6 నెలలకి చేయించుకుంటే సరిపోతుంది.